లలిత గారు. హలో సార్. నమస్తే అండి. నమస్కారం అండి. ఈ రోజు నాది కొంచెం ఇంటర్నెట్ కనెక్టివిటీ కొంచెం ఉంది. నేను హాట్‌స్పాట్ మీద ఉన్నాను. కాబట్టి వీడియోలో రావట్లేదు. ఓహ్! బట్ వి ఓకే. కెన్ కంటిన్యూ. నేను స్క్రీన్ షేర్ చేసి విల్ కంటిన్యూ. ఓకే. ఓకే. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చర్మం ప్రసన్నవదనం ఛాయాచరణోపశాంతి అవజన పద్మార్కం గజానన మనిషమనేకదం తం భక్తానాం ఏకాంతం ఉపాస్మహే. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సరే. సో ఈరోజు ఏంటంటే మనం లాస్ట్ వీక్ భావబల గురించి డిస్కస్ చేసాం కదా. ఈరోజు వర్కింగ్ ఎట్లా చేస్తామన్నది చూద్దామండి. ఓకే. సో ఐల్ ఓపెన్. నేను షేర్ చేస్తాను. మీరు షేర్ అవుతుందో లేదో చూసి చెప్పండి నాకు. 2 minutes. స్క్రీన్ లేదండి. షేర్ అవ్వట్లేదు. షేర్ చేస్తున్నాను. మీకు ఏమైనా వాయిస్ కనబడుతుందా? రామకృష్ణ గారికి కానీ రాఘేశ్వరం గారు మీ వాయిస్ వాయిస్ వినబడుతుంది సార్. వాయిస్ బాగా కానీ బ్రేక్ అవుతుందండి. కానీ షేర్ ఏం అవ్వట్లేదు, ఏం కనిపించట్లేదు వాయిస్ బ్రేక్ అవుతుందా? అవును సార్. మధ్య మధ్యలో. మళ్ళీ మళ్ళీ చేస్తాను ఒక నిమిషం. ఇప్పుడు స్క్రీన్ షేర్ అవ్వలేదు. ఇప్పుడు కనబడుతుందండి? లేదు సార్. స్క్రీన్ షేర్ అవ్వలేదు ఇంకా? లేదు. ఒక నిమిషం. ఒక నిమిషం అండి. నేను ఇప్పుడే వైఫై కనెక్ట్ చేసుకొని వస్తాను అండి. 2 minutes. ఓకే. ఓకే సార్. ఎస్ సార్. హలో 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 సార్. ఇప్పుడు వినబడుతుందా అండి? వినిపిస్తాను సార్. ఓకే. ఇప్పుడు నేను వైఫై కనెక్ట్ చేసుకున్నాను. సో ఓకే. ఇట్ విల్ బి బెటర్. హాట్‌స్పాట్ కాకుండా. యా. ఇప్పుడు షేర్ అవుతుందా? ఇప్పుడు షేర్ అయింది. ఓకే. సో ప్రాబబ్లీ ఆ కనెక్షన్ తోటే ప్రాబ్లమ్ ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మీరు చూస్తే కనుక భావబల అని ఉంటుంది కదా. భావబల అంటే మనకి 12 భావాలు ఉంటాయి. మీకు తెలిసిందే కదా. సో ఒక్కొక్క భావానికి ఎంత బలం ఉంది అన్నది మనము ఇందులో చూస్తున్నాం అనమాట ఈ సెషన్‌లో. ఇది లాస్ట్ పార్ట్ ఆఫ్ బలం అన్నట్టు. సో ఆల్రెడీ మనము షడ్బలాలు చూసాము. ఇప్పుడు మనం భావబల చూస్తే అయిపోతుంది. మనం లాస్ట్ టైం ఇష్టఫల, కష్టఫల కూడా క్యాలిక్యులేట్ చేసాం. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామని. ఓకే. సో భావబలంలో వచ్చేసి మనము మెయిన్‌గా 3 చూడాలి. ఒకటేందంటే భావ దిగ్బల అంటారు. భావ దిగ్బల అంటే ఈ యొక్క భావం అన్నది ఎలాంటి రాశిలో ఉంది అన్నదాన్ని బట్టి దాని యొక్క బలం అన్నది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భావం అన్నది నరరాశిలో ఉందనుకోండి. ఒక్క నిమిషం. నేను ఇది పెద్దగా చేస్తాను. సో ఇప్పుడు భావం అన్నది నరరాశిలో ఉందనుకోండి. నరరాశి అంటే మిథున రాశి గాని, కన్యా రాశి గాని, తులారాశి గాని, లేకపోతే ధనుర్రాశి యొక్క ఫస్ట్ హాఫ్‌లో గాని, లేకపోతే కుంభరాశిలో గాని ఉంటే అప్పుడు మీకు ఏందంటే ఫస్ట్ హౌస్ ఏదైతే ఉంటుందో నరరాశిలో లగ్న హౌస్ అయితే ఉంటుందో దానికి 60 పాయింట్స్ ఇస్తాము. అక్కడి నుంచి డిక్రీజ్ అవ్వుకుంటూ వస్తుంది. 7th హౌస్ వరకు వచ్చేసరికి 0 అవుతుంది. తర్వాత మళ్ళీ 7th హౌస్ నుంచి మళ్ళీ ఇంక్రీజ్ అవ్వుకుంటూ 10, 20 అనుకుంటూ మళ్ళీ లగ్నం వచ్చేసరికి 12th హౌస్‌కి వచ్చేసరికి 50 వరకు అవుతుంది. ఓకే. అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇంకోటి ఇట్లా ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా నరరాశి ఉందనుకోండి. ఫస్ట్ హౌస్‌కి వచ్చేసి లగ్నంలో వచ్చేసి 60 ఉంటుంది. ఓకే. సిమిలర్‌లీ
ఈ 7th హౌస్‌కి వచ్చేసరికి 0 వచ్చింది. మళ్ళీ 8థ్‌కి వచ్చేసరికి 10, 20, 30, 40 అని వస్తుంది. తర్వాత ఇప్పుడు సపోజ్ భావం అన్నది జలరాశిలో వచ్చిందనుకోండి. జలరాశిలో అంటే మీకు కర్కాటక రాశి గానియండి, లేకపోతే మీనరాశి గానియండి, లేకపోతే ఈ ధనుర్రాశిలో సెకండ్ హాఫ్ గానివ్వండి. సారీ, మకర రాశిలో సెకండ్ హాఫ్, ఇంకోటి మకర రాశిలో ఫస్ట్ హాఫ్. ఇలాంటి వాటిలో ఉంటే దాన్ని జలరాశి అంటాము. జలరాశి అయినప్పుడు ఏం చేస్తారంటే దీనికి 4th హౌస్‌కి 60 ఇస్తాం మనం. 4th హౌస్ నుంచి మళ్ళీ ఈ యాంటీ క్లాక్ వైస్‌లో గాని, క్లాక్ వైస్‌లో గాని డిక్రీజ్ అవ్వుకుంటూ అది 10th హౌస్‌కి వచ్చేసరికి 0 అవుతుంది. తర్వాత మళ్ళీ 10th హౌస్ నుంచి 10, 20 అని ఇంక్రీజ్ అవ్వుకుంటూ థర్డ్ హౌస్‌కి వచ్చేసరికి 50 అవుతుంది. సో సిమిలర్‌లీ భావం అన్నది వచ్చేసి మీకు చతుష్పాద రాశిలో వచ్చిందనుకోండి. చతుష్పాద రాశి అంటే మేషరాశి కానియండి, వృషభ రాశి కానియండి, సింహరాశి కానియండి, లేకపోతే సెకండ్ హాఫ్ ఆఫ్ మకర రాశి కానియండి. అట్లా ఉన్నప్పుడు మీకు 10th హౌస్ నుంచి 60 స్టార్ట్ అవుతుంది. 10th హౌస్‌కి 60 ఇస్తాము. అక్కడి నుంచి 10 పాయింట్స్ తగ్గుతూ ఉంటుంది క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్. ఓకే. తర్వాత లాస్ట్‌కి వచ్చేసి కీటక రాశి. కీటక రాశి అంటే వృశ్చిక రాశి ఉందనుకోండి. వృశ్చిక రాశిలో వచ్చేసరికి మీకు 7th హౌస్‌కి 60 ఇస్తాము. 7th భావం 60 ఇస్తాము. మిగతా అన్ని భావాలకి తగ్గుతూ వస్తుందన్నమాట పక్కనున్న భావాలకి. ఓకే. సో మనం ఎగ్జాంపుల్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది. అది భావబల అన్నది. తర్వాత ఇంకోటొచ్చేసి భావాధిపతి బలం ఉంటుంది. 3. భావాధిపతి బలం అంటే ఏందంటే మనం ఇంతకుముందు కాలిక్యులేట్ చేసాం కదా! ఒక్కొక్క గ్రహంకి ఎంత బలం ఉంటుంది అని చెప్పేసి షడ్బలాలు అన్ని కాలిక్యులేట్ చేసి చేసాం కదా! కాలబల గానియండి, స్థానబల గానియండి, అట్లా 6 బలాలు కాలిక్యులేట్ చేసి నంబర్ వచ్చింది కదా! దాన్ని భావాధిపతి బలం అంటాం. ఓకే. అది. తర్వాత వచ్చేసి భావ దృష్టి బల అంటుంది. భావ దృష్టి బల అంటే ఈ భావం పైన వేరే గ్రహాల యొక్క దృష్టి ద్వారా వచ్చే బలం ఎంతుంది? దాని బేసిస్ మీద భావ దృష్టి బలాన్ని కూడా మనం కాలిక్యులేట్ చేస్తాం. ఇందులో ఏంటి అంటే బుధుడు ఇంకా గురువు నుంచి వచ్చే దృష్టిలు ఏవైతే ఉంటాయో వాటికి మనం ఎంత వస్తే అంత ఫుల్ ఇచ్చేస్తాము. అదే వేరే ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో అంటే శుక్రుడు కానివ్వండి, లేకపోతే కుజుడు కానివ్వండి, లేకపోతే సూర్యుడు, చంద్రుడు కానివ్వండి, వాటి యొక్క దృష్టి బలం ఏదైతే ఉంటుందో దాన్ని 1/4 చేసి ఆ భావ మధ్యానికి కాలిక్యులేట్ చేస్తాం. ఓకే. ఇది ఈ మూడిటి భావబలానికి సంబంధించి 3. ఈ 3 మనం కాలిక్యులేట్ చేసి ఓవరాల్‌గా అడిషన్ చేసినప్పుడు మనకి ఓవరాల్ భావబలం అనేది తెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది మనకి ఎగ్జాంపుల్ చార్ట్ కదండి. 13th సెప్టెంబర్ 1981 టైమ్ ఆఫ్ బర్త్ వచ్చి 1:30 AM. ఇది కనబడుతుందండి ఇప్పుడు మీకు? నేను వర్క్ షీట్ చూపిస్తున్నాను. హలో. కనిపిస్తుంది సార్. ఓకే. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, లగ్నం వచ్చి మిథున రాశిలో ఉంది. రైట్. మిథున రాశి అంటే ఏంటి? నరరాశి. రైట్. సో మనము ఫస్ట్ భావం దిగ్బలం చూడాలి అంటే లగ్నం నరరాశిలో ఉండి ఫస్ట్ ఉంది కాబట్టి దీనికి 60 పాయింట్స్ వేసేస్తాం. ఓకే. సో లగ్నం వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంది, నరరాశి కాబట్టి 60 పాయింట్స్ వేసాం. ఓకే. ఇప్పుడు సెకండ్ భావం వచ్చేసి కర్కాటక రాశి. రైట్. కర్కాటక రాశి అయితే దీని ప్రకారం ఏంటి? సెకండ్ హౌస్ వచ్చేసి మీకు కర్కాటక రాశి అండి. రైట్. కర్కాటక రాశి వచ్చేసి జలరాశి. రైట్. సో జలరాశి సెకండ్ హౌస్ అయినప్పుడు ఎంత వస్తుంది భావానికి వాల్యూ? 40 వస్తుంది ఈ టేబుల్ ప్రకారం చూస్తే. అర్థమవుతుందండి? అంటే 4th హౌస్‌కి 60 ఉంటుంది. సో ఈ సెకండ్ హౌస్ కాబట్టి 2 పాయింట్, థర్డ్ హౌస్‌కి 50 అయింది, సెకండ్ హౌస్‌కి 40 అయింది. సో కర్కాటక రాశిలో ఉంది కాబట్టి సెకండ్ హౌస్ దీనికి 40 పాయింట్స్ ఇస్తాం. అర్థమైందండి? సో ఇక్కడ 40 వేసాం. అర్థమైందా? సో అది సార్ ఇక్కడ ఇప్పుడు మిథునం ఒకసారి స్టార్ట్ అయింది అంటే అలా కంటిన్యూ కాదా? ఇప్పుడు ఫస్ట్‌ది 60 అన్నారు. సో సెకండ్ ఆటోమేటిక్ గా కర్కాటకం కాబట్టి ఆ లైన్ తీసుకోము. తీసుకో. ఏ ప్రతి భావము ఏ రాశిలో ఉంది, అది మనకి నరరాశిలో ఉందా, జలరాశిలో ఉందా, లేకపోతే చతుష్పాద రాశిలో ఉందా, లేకపోతే కీటక రాశిలో ఉందా చూసి
దాని బేసిస్ మీద ఏవైతే పాయింట్స్ అసైన్ అయి ఉంటాయో ఆ పాయింట్స్ వేస్తాం. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు మూడవది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మూడవది ఏంటి? సింహరాశి, రైట్? సింహరాశి అంటే ఏంటి? చతుష్పాద రాశి. చతుష్పాద రాశికి ఏమవుతుంది మీరు చూస్తే కనుక, చతుష్పాద రాశికి మీకు పదవ ఇంటికి 60 పాయింట్స్ ఉంటాయి. కానీ ఇది మూడో ఇల్లు అయిపోయేసరికి దీనికి 10 పాయింట్లు వచ్చాయి. ఓకే, వాటర్ తీసుకురా. అర్థమైందండి? సో ఈ Yes, yes, టేబుల్ yes. మీరు చూసారనుకోండి, ఈ టేబుల్ ని బేస్ చేసుకొని మీరు ఈజీగా అసైన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నాలుగోదాన్ని నాకు ఎవరైనా చెప్తారా? నాలుగోది వచ్చేసి ఇప్పుడు మనకి ఏమైంది? నాలుగోది కన్యా రాశికి వస్తుంది. కన్యా రాశి అంటే మనకి నరరాశి, రైట్? 6 వచ్చేసి నాకు కన్యా రాశి కాబట్టి దీనికి ఎన్ని పాయింట్స్ వస్తాయి? 30. నాలుగో భావానికి 30 వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఐదో రాశి ఎవరు చెప్తారు? తులారాశి. ఐదో భావానికి, ఐదో భావం మళ్ళీ నరరాశి కదా, 7 తులారాశి అంటే. రాశి. సో ఐదో వస్తాయి భావానికి సార్. 20 వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఆరో దానికి, ఆరోది వచ్చేసి వృశ్చిక రాశి, right? వృశ్చిక రాశి, జలతత్వ రాశి, కీటక రాశి, వృశ్చికం కీటక కదా. రాశి. అవును సార్, వృశ్చికం. సో ఆరో అంటే ఎంత వస్తుంది? 50 వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఏడో భావం వచ్చేసి మనకి ఎందులో వస్తుంది? ధనుర్రాశిలో వస్తుంది. ధనురాశి. అయితే ధనుర్రాశిలో మనం ఫస్ట్ హాఫ్ లో ఉందా సెకండ్ హాఫ్ లో ఉందా చూడాలి. భావ మధ్యం, రైట్? ఇప్పుడు భావ మధ్యం ఉంటుంది కదా. ఇప్పుడు మనం బేసిక్ ఏంటంటే భావ మధ్యం చూస్తున్నాం కదండి. భావ మధ్యం ఎట్లా చూస్తారంటే, లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ లగ్నాకి 30 degrees లా పెడతాం, మధ్యలో పెడతాం లగ్నాన్ని. అంటే 86 degrees. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇందులో మీరు చూస్తే కనుక భావ మధ్యం, ఇప్పుడు లగ్నం ఉంది కదా, లగ్నంని ఫస్ట్ లగ్నాలో మనం మిడిల్ పాయింట్ లో పెడతాం భావ మధ్యాన్ని. ఓకే, తర్వాత ప్రతి ఒక్క రాశికి 30 degrees యాడ్ చేసుకుంటూ పోతాం. ఇది ఈజీ వే ఆఫ్ క్యాల్కులేటింగ్. ఇట్లా చేస్తే మీకు ఏమవుతుంది అంటే, ఆరవ భావం, మనం ఇప్పుడు ఆరవ భావంగా చూసేది 6 కాదు, 7వ భావం చూస్తున్నాం కదా. 7వ భావం చూస్తే 266.43 వచ్చింది, రైట్? 266.43 అంటే మీకు 26 degrees లో వస్తుంది, సెకండ్ హాఫ్ లో పడుతుంది, రైట్? ధనురాశిలో, అంతేనా? సెకండ్ హాఫ్ లో పడుతుంది. ఒకసారి మళ్ళీ చెప్తారా? ఇప్పుడు మీరు ఈ భావ మధ్యం ఉంది కదా, ఫస్ట్ భావ మధ్యంని మనం క్యాల్కులేట్ చేయాలి అంటే లగ్నం తీసుకుంటాం. లగ్నం తీసుకొని లగ్నానికి అయితే డిగ్రీస్ ఉంటాయో, లాంగిట్యూడ్ ఉంటుంది లగ్నంది, దాన్ని ఫస్ట్ భావంలో మధ్యలో పెడతాం అనమాట. పెట్టి అక్కడ నుంచి రెండవ భావ మధ్యం వచ్చేసి దానికి 30 degrees యాడ్ చేస్తాం. 86 నుంచి 30 degrees యాడ్ చేస్తే 116 అయింది సెకండ్ భావ మధ్యం. థర్డ్ భావానికి మధ్యం వచ్చేసి ఇంకో 30 degrees వేసినాం అనుకోండి, 146.43 అయింది. అట్లా ప్రతి ఒక్క భావానికి 30 degrees వేసుకుంటూ చేసాం. ఇది ఈజియెస్ట్ వే. ఓకే, సో అట్లా చేసుకుంటే ఏమైతుంది అంటే మీకు 7th హౌస్, ఇప్పుడు మనం చూసేది ధనుర్రాశి కదా, ధనుర్రాశి మనకి 7th హౌస్ అయింది, కరెక్ట్? 7th హౌస్ ఏంటి? ఈ లాంగిట్యూడ్ అనుకోండి భావ మధ్యంది 266.43 ఉంది, రైట్? సో మనకి ధనుర్రాశి వచ్చేసి 240 నుంచి 270 వరకు ఉంటుంది, అంతేనా? 241 నుంచి 270 ఉంటుంది. సో ఇప్పుడు మీరు 240 నుంచి 270 లోపల ఇది సెకండ్ హాఫ్ లో వస్తుంది 266.43 అంటే, అంతేనా? సో సెకండ్ హాఫ్ ఆఫ్ ధనుర్రాశి అంటే ఏ రాశి ఎందులోకి వస్తుంది? సెకండ్ హాఫ్ ఆఫ్ ధనుర్రాశి వచ్చి జలరాశిలోకి వస్తుంది, అంతేనా? సెకండ్ హాఫ్ ఆఫ్ ధనుర్రాశి, సెకండ్ హాఫ్ ఆఫ్ 9 ఉంది ఇక్కడ, జలరాశికి వస్తుంది అది. ఓకే, సో 7th కాబట్టి జలరాశి వస్తుంది కాబట్టి 30 years. ఓకే, 30 years. అర్థమైందా? ఓకే. సో సిమిలర్లీ 8th హౌస్కి ఏమవుతుంది? 8th హౌస్ వచ్చేసి ఎందులో పడుతుంది? మకర రాశిలో పడుతుంది. మకర రాశిలో 296 degrees లో పడుతుంది, రైట్? అంటే మళ్ళీ సెకండ్ హాఫ్ ఆఫ్ మకర రాశి. సో సెకండ్ హాఫ్ ఆఫ్ మకర రాశి ఎందులోకి వస్తుంది? చతుష్పాద రాశిలోకి వస్తుంది, రైట్? అంతేనా?
ఎస్ సార్. యా డన్. అది 8th హౌస్ కాబట్టి మనం అక్కడ 40 వేసుకుంటాం. 40 ఇస్తాం. 20 వేసారు ఎందుకు వేసారు సార్ చూడాలి ఇక్కడ. సరే అది మనం చూద్దాం అక్కడ 20 ఎందుకు వేసాను చూస్తాను. ఇప్పుడు 9th హౌస్ వచ్చేసి మనకి మళ్ళీ కుంభరాశిలో పడింది రైట్. కుంభరాశిలోకి వచ్చి కుంభరాశి మళ్ళీ మనకి నర్రాశి అయిపోయింది 11 కాబట్టి. సో 9th వచ్చేసి 20 వేసేసిన. ఓకే. తర్వాత 10th హౌస్ వచ్చేసి మనకి మీనరాశి అయింది. మీనరాశి వచ్చేసి మనకి జలరాశి అయిపోయింది డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా. సో 10th హౌస్ కాబట్టి 0 వేసేసాం ఇక్కడ. 10th హౌస్కి 0. సో అట్లా క్యాల్కులేట్ చేసాము. నేను ఒకసారి ఈ 8th హౌస్కి 20 ఎందుకు వేసానో నేను చూస్తాను. ఇదేంటంటే మనం క్యాల్కులేట్ చేసినప్పుడు భావ దిగ్బలం క్యాల్కులేట్ చేసినాము. సో భావాధిపతిదే స్ట్రైట్ ఫార్వర్డ్ మనం క్యాల్కులేట్ చేసిన దాన్ని బట్టి పెట్టేస్తాము. భావ దిగ్బలం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి దృష్టి చూస్తాం. భావం పైన దృష్టితోటి వేరే గ్రహాల వల్ల దృష్టితోటి ఎంత బలం చేకూరుతుంది ఆ భావానికి అనేది మనం క్యాల్కులేట్ చేస్తాము. ఒక్కసారి ఇక్కడ నేను వ్యాలిడేట్ చేసుకుంటాను. అది 8th హౌస్ 20 అయినా 40 చూస్తాను. అది 40 అయితే చేంజ్ చేస్తాను. ఇది 20 వేసాడు. సరే లెట్స్ చెక్. ప్రాబ్లీ టైప్ అయి ఉండొచ్చు. విల్ సీ. ఓకే. వచ్చేసి దీని ప్రకారం అయితే 293 అయింది. 293 అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ మకర రాశి. సెకండ్ హాఫ్ ఆఫ్ మకర రాశి అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ మకర రాశి ఓకే. సెకండ్ హాఫ్ ఆఫ్ మకర రాశి జలరాశిలోకి వచ్చింది. సో జలరాశి టేబుల్ ఏంటి? జలరాశిలో 8. అది సెకండ్ హాఫ్ ఆఫ్ వచ్చి మకర రాశి. సారీ, సెకండ్ హాఫ్ ఆఫ్ మకర రాశి జలరాశిలోకి వస్తుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ మకర రాశి వచ్చి చతుష్పాద రాశిలోకి వస్తుంది. అక్కడ తప్పైంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ మకర రాశి. ఇంకా సెకండ్ హాఫ్ ఆఫ్ ధనుర్ రాశి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ మకర రాశి. ఒక నిమిషం అండి, ఇది కొంచెం టేబుల్ నేను చేంజ్ చేస్తాను. జలరాశి, కర్కాటక రాశి, సెకండ్ హాఫ్ ఆఫ్ మకర రాశి అండ్ మీనరాశి. సెకండ్ హాఫ్ ఆఫ్ కర్కాటక రాశి, సెకండ్ హాఫ్ ఆఫ్ మకర్ అండ్ మీనా. ఓకే. తర్వాత చతుష్పాద రాశి వచ్చి మేష, వృషభ, సింహ, ఫస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ధను. నైన్. అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ మకర్. ఓకే. నరరాశిలో ఏమొచ్చింది? సెకండ్ హాఫ్ రాశిలో మిథున, కన్యా, తుల, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ధను. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ధను. ఇది ఓకే. దీని ఈ టేబుల్ ప్రకారం మనం చేస్తే భావ దిగ్బలం వచ్చేస్తుంది. ఓకే.
ఇప్పుడు 8th హౌస్ చూసారనుకోండి, సెకండ్ హాఫ్ ఆఫ్ మకర రాశి కాబట్టి ఇక్కడ 8కి 20 వేసినాం. ఓకే, సో ఇది ఇప్పుడు మనము భావ దృగ్బలం చూద్దాం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మీకు భావ మధ్యం అన్నది క్యాలిక్యులేట్ చేసినాం కదా మనము, భావ మధ్యం అనేది క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో మీకు ఈ టేబుల్ గుర్తుందా, మనం ఇంతకుముందు దృగ్బల క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్లానెట్స్ కి ఆస్పెక్టింగ్ ప్లానెట్ ఆస్పెక్టెడ్ ప్లానెట్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఐడియా ఉందా? సో సేమ్ మెథడ్ ఇక్కడ కూడా పెట్టాలి. ఇక్కడ ఏం చేయాలంటే భావ మధ్యాన్ని చూడాలి, ప్రతి ఒక్క భావానికి భావ మధ్యం చూడాలి, ఫస్ట్ రాసుకోవాలి. రాసుకున్నాక ఏదైతే గ్రహం ఉంటుందో ఆ గ్రహం యొక్క లాంగిట్యూడ్స్ రాసుకోవాలి ఇక్కడ. రాసుకున్నాక ఈ భావ మధ్యం నుంచి గ్రహం యొక్క లాంగిట్యూడ్ ని సబ్ట్రాక్ట్ చేసి ఈ మొత్తం టేబుల్ ని ఫిల్ చేసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యుడికి ఇంకా ఈ భావ మధ్యానికి ఎంత దృష్టి కేంద్రం ఉంది అని క్యాలిక్యులేట్ చేయాలంటే 86.43 మైనస్ 146.37 చేయాలి. చేస్తే మీకు ఏమవుతుంది, -60 వస్తుంది, సమ్వేర్ అరౌండ్, రైట్, -59.94 వస్తుంది. సో నెగటివ్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఇంతకు ముందు చెప్పినట్టే మనం దృష్టి కేంద్రం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దానికి +360 చేసుకోవాలి. నెగటివ్ వాల్యూస్ ఎక్కడ వచ్చినా కానీ +360 చేసుకోవాలి. అదే సపోజ్ పాజిటివ్ ఉందనుకోండి, స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది చూసారంటే 176.43 ఉంది ఫోర్త్ భావానికి, దీనికి ఇంకా సూర్యుడికి చూసుకుంటే 176.43 మైనస్ 146 చేస్తే 30 వచ్చింది. సో పాజిటివ్ ఉంది కాబట్టి అట్లనే వదిలేసినాము. నెగటివ్ వస్తే మాత్రం దానికి +360 వేసుకొని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అట్లా క్యాలిక్యులేట్ చేసి మొత్తం దృష్టి కేంద్రం ప్రతి ఒక్క ప్లానెట్ కి ఇట్లా మనం వేసుకోవాలి టేబుల్. వేసుకున్నాక మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు మనకి మీకు ఇది గుర్తుందా, ఇక్కడ మనం ఇది వేసుకున్నాం, ఇది వెన్ డీకే ఇస్ 0 ఉంటే మనం 0 వేసుకున్నాము, 13-60 ఉంటే డీకే -30/2 వేస్తున్నాము. ఇది ఐడియా ఉందండి మీకు? లాస్ట్ టైం చేసాం మనం Yes, క్లాస్. అవును సార్, సో అవును. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 300 ఉంది, రైట్. సో 300 డిగ్రీస్ ఉంది కాబట్టి టేబుల్కి వెళ్ళాలి. 300 నుంచి 360 మధ్యలో ఉంటే 0 వేసుకోవాలి కదా. సో దీనికి మనం ఈ సూర్యుడు నుంచి ఫస్ట్ భావ మధ్యాహ్నం మీద దృష్టి అన్నది ఏమీ లేదు, 0 ఉంటుంది. సో ఇక్కడ మనం 0 వేసుకుంటాం ఫస్ట్ దానికి, ఇంకోటి సూర్యుడిది. ఓకే, అంటే నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ చంద్రుడు, బుధుడు, గురువు ఇంకా శుక్రుడు శుభ దృష్టి కాబట్టి వీటిని పక్కన గ్రీన్ లో వేసుకున్నాను. సూర్యుడు, కుజుడు ఇంకా శని వచ్చేసి అశుభ దృష్టి కాబట్టి వీటిని రెడ్ కలర్ లో వేసుకున్నాను. వేసుకొని ఈ పైన ఉన్న టేబుల్ ని బేస్ చేసుకొని ఈ లాజిక్ ని వాడి నేను అన్ని వాల్యూస్ ని ఫిల్ చేశాను ఇక్కడ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడి ద్వారా ఈ పర్టికులర్ ఫస్ట్ భావ మధ్యాహ్నం మీద ఏమైనా ఇంపాక్ట్ ఉందా అంటే 300 డిగ్రీస్ ఉంది కాబట్టి 0 వేసేసాం. ఓకే, ఇప్పుడు సిమిలర్లీ చంద్రుడి ద్వారా మనకి ఈ ఫస్ట్ భావ మధ్యం మీద మన ఇంపాక్ట్ ఉందా కనుక్కోవాలి అంటే ఇప్పుడు ఎంత వచ్చింది డిఫరెన్స్, 136.93 వచ్చింది కదా. సో 136.93 వస్తే 136.93 వస్తే 150 మైనస్ 136.93 చేయాలి, రైట్. సో 150 మైనస్ 136.93 చేస్తే అరౌండ్ 14 వస్తుంది, అంతే కదా. సో 14 వచ్చినాక నేను ఏం చెప్పాను, కేవలం బుధుడికి ఇంకా గురువుకి మాత్రమే కంప్లీట్ గా మనము వాల్యూస్ వేసుకోవాలి, మిగతా ఏ ప్లానెట్ కైనా 1/4 వేసుకోవాలి. సో 150 మైనస్ 136 చేస్తే 14 వస్తుంది కాబట్టి 14/4 చేయాలి. 14/4 చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుంది, 3.5 వస్తుంది. సో నేను ఆ 3.5 ఇక్కడ వేస్తాను. సో చంద్రుడి ద్వారా వచ్చినప్పుడు 3.25 అట్లా వచ్చింది. ఓకే, బై 4 చేశాను, అర్థమైందండి. సిమిలర్లీ ఇప్పుడు బుధుడిది చూద్దాం. బుధుడిది చూస్తే ఫస్ట్ భావ మధ్యం మీద బుధుడిది చూస్తే 275.9 డిగ్రీస్ వచ్చింది దృష్టి కేంద్రం సబ్ట్రాక్ట్ చేస్తే. సో 275.9 వచ్చినప్పుడు అది ఎక్కడ వచ్చింది, ఈ 180 to 300 మధ్యలో ఉంది, రైట్. సో 300 మైనస్ 275.9 అట్లా చేస్తే మనకి ఎంత, అరౌండ్ 25 వస్తుంది. 25/2 12.5. బుధుడికి పూర్తిగా పెట్టాలి కాబట్టి మనం 12.5 వేయాలి ఇక్కడ, బుధుడికి 12.05. ఓకే, అర్థమవుతుందండి? హలో.
హలో. అర్థమవుతుందండి? పర్వాలేదు సార్, అర్థమయ్యి కానట్టుగా ఉంది. అంటే మనం ఇంతకు ముందు చేసినట్టు ఫస్ట్ ఇది డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. భావమధ్యం నుంచి ఆ పర్టికులర్ గ్రహం యొక్క లాంగిట్యూడ్ ని సబ్ట్రాక్ట్ చేసి డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇదే అర్థమైంది కదా? అవును, అవును. ఇది అయిపోయినాక మీరు ప్రతి ఒక్క దీన్ని దృష్టి కేంద్రం అంటారు, రైట్? ఈ డిఫరెన్స్ ని 300.06 సార్ ఇక్కడ ఈ 86.43 అన్నది ఎలా వచ్చింది సార్? 86.43 ఎట్లా వచ్చింది అంటే, మీకు మన చార్ట్ ఉంది కదా, ఆ, రాశి చార్ట్ లో మనకి డిగ్రీస్ ఉన్నాయి కదా లగ్నంది. ఉమ్, ఇంకోండి లగ్నంది 86.43 డిగ్రీస్ ఉంది కదా రాశి చార్ట్ లో, ఓకే, రైట్? ఓకే. సో ఫస్ట్ లగ్నాన్ని ఫస్ట్ లగ్నాన్ని తీసుకొని ఫస్ట్ భావానికి మధ్యలో పెడతాం అన్నమాట. ఓకే, ఓకే, తర్వాత ప్రతి ఒక్క భావానికి మనం 30 డిగ్రీస్ యాడ్ చేసుకుంటూ భావ మధ్యాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం భావమధ్యము అంటే డెఫినేషన్ ఏం చెప్తాం సార్? భావ మధ్యం అంటే ఏదన్నా భావానికి సెంటర్ పాయింట్, భావ మధ్యం. ఓకే, సో లగ్నాన్ని తీసుకొని ఫస్ట్ భావానికి మధ్యలో పెడుతున్నాం కాబట్టి దాని బేసిస్ మీద మిగతావన్నీ 30 డిగ్రీస్ యాడ్ చేసుకుంటూ మనము మిగతా వాటి భావ మధ్యాలను క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు మీకు ఏంటంటే, మీకు దృష్టి అన్నది ఏమైనా క్యాలిక్యులేట్ చేయాలన్నా, బలం ఏమైనా క్యాలిక్యులేట్ చేయాలన్నా కానీ భావానికి మీరు సెంటర్ పాయింట్ మీద ఎంత ఉంది అన్న దాన్ని బట్టి చేస్తారనమాట, ఎండింగ్ పాయింట్స్ కాకుండా. ఓకే, అందుకని ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఓకే. సో దాని బేసిస్ మీద మనం దృష్టి కేంద్రం అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ దృష్టి కేంద్రం క్యాలిక్యులేట్ చేసినాక టేబుల్ ని యూజ్ చేసుకొని ఒక్కొక్క ప్లానెట్ తోటి ఎంతెంత వచ్చింది అని మనం చేస్తున్నాం అనమాట. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ భావాన్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ భావం మీద సూర్యుడి వల్ల, చంద్రుడి వల్ల, కుజుడి వల్ల, బుధుడి వల్ల, గురువు వల్ల, శుక్రుడి వల్ల, శని వల్ల ఎంత దృష్టి వాళ్ళ యొక్క దృష్టి బేసిస్ మీద ఎంత బలం అన్నది చేకూరింది అని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఫస్ట్ భావానికి సంబంధించి. కాబట్టి ఫస్ట్ భావ మధ్యం తీసుకుంటాం 86.43. దాంతో సూర్యుడు మనకి చార్ట్ ప్రకారం 146.37 డిగ్రీస్ లో ఉన్నాడు, చంద్రుడు వచ్చేసి 309.5 డిగ్రీస్ లో ఉన్నాడు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేస్తాం. 86.43 మైనస్ 146.37 అయితే అరౌండ్ 60 వస్తుంది. 60 వస్తే -60 వస్తుంది కాబట్టి దానికి +360 యాడ్ చేస్తాము, 300 అవుతుంది. సిమిలర్లీ 86.43 మైనస్ 309.5 చేస్తే మనకి సమ్వేర్ అరౌండ్ ఎంత వస్తుంది, 230 ఆర్ సంథింగ్ వస్తుంది, రైట్? సో నెగటివ్ 230 ఆర్ సంథింగ్ వస్తుంది. సో దానికి +360 యాడ్ చేస్తే 136.93 వస్తుంది. ఓకే, సిమిలర్లీ 86.43 మైనస్ 103.18 చేసినాం అనుకోండి, -17 డిగ్రీస్ వస్తుంది. -17 అంటే మళ్ళీ దానికి +360 యాడ్ చేస్తే 343.25 వస్తుంది. ఓకే, సిమిలర్లీ 86.43కి మనం -170.43 చేసినాం అనుకోండి, ఎంత మనకి -84 ఏమో వస్తుంది. సో దానికి మళ్ళీ 360 యాడ్ చేస్తే 275 వస్తుంది. అట్లా మనము ఈ డిఫరెన్సెస్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, ఇవన్నీ జస్ట్ డిఫరెన్సెస్ అంతే. ఓకేనండి? ఓకేనా? యా. ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ ని క్యాలిక్యులేట్ చేశాక మనము ఈ టేబుల్ ని వాడతాం. ఈ టేబుల్ ని వాడి వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఒట్టి బుధుడికి ఇంకా గురువుకి మాత్రం ఎంత వాల్యూ వస్తుందో అంత వాల్యూని దృగ్బలం కింద వేస్తాం భావం పైన. మిగతా ఏ ప్లానెట్ తోటి మనకి ఏదైతే వాల్యూ వస్తుందో షష్టాంశాలలో దాన్ని by4 చేస్తాం. ఓకేనా, అదొక్కటి డిఫరెన్స్. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఫస్ట్ వచ్చేసి 300 డిగ్రీస్ ఉంది సూర్యుడు, రైట్? సో 300 డిగ్రీస్ ఉంటే మనం ఏం చేయాలి, 0 డిగ్రీస్ వేస్తాం ఇక్కడ, రైట్? 0/4 0నే కాబట్టి 0 డిగ్రీస్ వేస్తాం. అంటే సూర్యుడి ద్వారా ఫస్ట్ భావం పైన ఎలాంటి దృష్టి కానీ దృగ్బలం కానీ రావట్లేదు. ఓకే, ఇది క్లియరా సూర్యుడి ద్వారా? ఇప్పుడు చంద్రుడిది చూద్దాం. చంద్రుడి ద్వారా చూస్తే మీరు 136.93 ఉంది కాబట్టి 136.93 అంటే ఇక్కడ 120 నుంచి 150 మధ్యలో ఉంది. సో 150 మైనస్ 136 చేయాలి షష్టాంశాలలో బలం క్యాలిక్యులేట్ చేయాలంటే. సో 150 మైనస్ అరౌండ్ 14 చేంజ్ వస్తుంది. 14 చేంజ్ వస్తే దాన్ని by4 చేయాలి, ఎందుకంటే చంద్రుడు కాబట్టి.
ఓకే. రైట్? సో 3.5. 3.5 3.275 సంథింగ్ ఓకే. అట్లా ఓకే. వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కుజుడిది చూస్తే మళ్ళీ ఏంటి 343 వచ్చింది. 343 అంటే మళ్ళీ 300 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీనికి మళ్ళీ 0 వేస్తాం. రైట్? యెస్. తర్వాత ఇప్పుడు మెర్క్యూరీ ఉంది బుధుడిది. బుధుడిది 275.9 ఉంది. 275.9 అంటే మనకి 180 నుంచి 300 మధ్యలో ఉంది కాబట్టి 300 మైనస్ 275.9 బై 2 చేయాలి. 275.9 అంటే 276 వేసుకోండి. 300 మైనస్ 13. 276 is 24. 24 by 2 12 వస్తుంది. రైట్? Yeah. సమ్వేర్ అరౌండ్ 12 వస్తుంది. Yeah. సో మనం ఇక్కడ బుధుడి ద్వారా 12 వేసినాం ఇక్కడ 12.05. ఓకే. సో ఇప్పుడు గురువు గారిది కూడా ఆల్మోస్ట్ సేమ్ డిగ్రీస్ 275.9 కాబట్టి అది కూడా 12 వేసినాం. ఓకే. తర్వాత శుక్రుడిది చూస్తే ఏంటి 260.16 వచ్చింది. 260.16 అంటే మళ్ళీ 180 300 మైనస్ 260 ఎంత 40 by 2 20 20. కానీ ఇది శుక్రుడు కాబట్టి మళ్ళీ బై 4 చేయాలి. 20 by 4 వచ్చేసి మనకి 5 వస్తుంది. రైట్? సో 5 వేస్ట్ 4.98. ఓకే. ఈ బై 4 వేటికి అన్నారు సార్? శుక్రుడు అన్నిటికీ ఎక్సెప్ట్ బుధుడు ఇంకా జూపిటర్ పక్కన పెడితే మిగతా అన్నిటికీ బై 4 చేయాలి. ఓకే. బుధుడు అండ్ గురుడు. బుధుడు ఇంకా గురువుకి ఫుల్ దృష్టి బలం వేయాలి. ఓకే. ఇప్పుడు ఇట్లా మనం క్యాల్కులేట్ చేశాక నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు ఒక భావం మీద మీకు కొన్ని ఇప్పుడు వీళ్ళ దృష్టిలు కూడా ఉంటాయి కదా ప్లానెట్స్ డైరెక్ట్ గా. ఇప్పుడు స్పెషల్ దృష్టిస్ ఉంటాయి కదా జూపిటర్ గానీ కుజుడు గానీ శనికి గానీ. అవును. అట్లా ఏదన్నా భావం మీద వాళ్ళ యొక్క స్పెషల్ దృష్టి ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ చార్ట్ చూపిస్తాను అక్కడ మీకు. జగన్నాథ్ ఫోర్ ఓపెన్ చేసి మీకు చార్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఇది కదా మన చార్ట్. ఇప్పుడు చూస్తే కనుక కుజ దృష్టి దేని మీద ఉంది? 5th హౌస్ మీద ఉంది. రైట్? 5th హౌస్ మీద ఉంది. 4th దృష్టి ప్లస్ ఏది 9th హౌస్ మీద ఉంది. అంతే కదా? ఎస్ సార్. సో మీరు 5th హౌస్ క్యాల్కులేట్ చేసి చూసినప్పుడు మీకు చూపిస్తాను. కుజుడి ద్వారా వచ్చే దృష్టికి మనం ఏం చేయాలంటే 15 degrees 15 ఎక్స్ట్రా యాడ్ చేయాలని ఇంతకుముందు మనం పెట్టినాం. గుర్తుందా? ఇంకోటి ఈ చార్ట్ లో ఉంటుంది మనకి. అవును రైట్ సైడ్ లో. రైట్ సైడ్ లో కుజుడికి 15 పాయింట్స్ యాడ్ చేస్తాము. గురువుకి 30 పాయింట్లు యాడ్ చేస్తాము. శనికి 45. కానీ నేను బై 4 చేయాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి కుజుడి యొక్క దృష్టి ఉంది అనుకోండి ఏదైనా భావం పైన 15 by 4 3.75 యాడ్ చేస్తాం. శనికి వచ్చేసి 45 by 4 11.25 యాడ్ చేస్తాం. జూపిటర్ కి మాత్రం పూర్తిగా 30 డిగ్రీలు 30 యాడ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఫిఫ్త్ హౌస్ చూసారనుకోండి. ఫిఫ్త్ హౌస్ చూస్తే కనుక 5th మార్స్ చూడండి. సారీ 206 ఈ ఇది వచ్చేసి 103.25 వచ్చింది. రైట్? సో ఫస్ట్ మనం నార్మల్ క్యాల్కులేషన్ చేస్తాం. 103.25 ఉంది కాబట్టి 90 నుంచి 120 degrees లో ఉంది. సో 120 మైనస్ 103 17 by 2 అంటే 8.5. రైట్? 8.5 ప్లస్ 30 అంటే 38.5. 38.5 by 4 అంటే సమ్వేర్ అరౌండ్ 9 పాయింట్ సంథింగ్ వస్తుంది. రైట్? అది కాకుండా 9 పాయింట్ దానికి మళ్ళీ స్పెషల్ గా కుజుడి యొక్క 4th దృష్టి ఉంది కాబట్టి దానికి 9 పాయింట్ సంథింగ్ ప్లస్ 3.75 కూడా యాడ్ చేస్తాం. సో ఓవరాల్ గా మీరు చూస్తే కనుక 5th హౌస్ లో మార్స్ వల్ల చూస్తే మీకు ఇంత వస్తుంది 7.0625. సారీ 13.25 వచ్చింది. ఓకే. 9.5 ప్లస్ 3.75 వేస్తే 13.25 వచ్చింది. ఓకేనా? ఓకే. అర్థమైందండి? ఎస్ సార్. సిమిలర్లీ ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం మనం. శని యొక్క దృష్టి దేని మీద ఉంది చూద్దాము. ఇప్పుడు శని వచ్చేసి మనకి 4th హౌస్ లో ఉన్నాడు కాబట్టి 3rd దృష్టి అంటే 6th హౌస్ మీద శని యొక్క దృష్టి ఉంది. రైట్? సో మనం 6th దానికి క్యాల్కులేట్ చేసేటప్పుడు 6th హౌస్ తీసుకొని శనితో చూస్తే ఇక్కడ 70 degrees వచ్చింది. అంతేనా? సో 70 వస్తే ఈ టేబుల్ ప్రకారం చూస్తే 60 నుంచి 90 మధ్య ఉంది కాబట్టి 70 మైనస్ 60 10 ప్లస్ 15 25 by 4 6.25
6.25 ప్లస్ 45/4 11.25. 6.25 ప్లస్ 11.25 ఎంత అవుతుంది? సమ్వేర్ అరౌండ్ 17 ఉంటుంది. ఓకే. సో 6th హౌస్ చూస్తే శనితో చూస్తే మనకి ఎంత 14.37 వచ్చింది. ఓకేనా? ఓకేనండి. ఎస్ సార్. సో ఇట్లా మనం ఎక్స్ట్రా కూడా రెండు- యాడ్ చేసుకోవాలి. రెండు యాడ్ చేయాలి. అది ఎగ్జాక్ట్లీ. డివైడెడ్ ఎక్కడ 4 అండ్ యా. ఎక్కడైతే మీకు ప్లానెట్ యొక్క దృష్టి ఉంటుందో, స్పెషల్ దృష్టి ఉంటుందో అక్కడ మాత్రం యాడ్ చేసుకోవాలి. అట్లా యాడ్ చేసుకొని మొత్తం టేబుల్ ని క్రియేట్ చేసుకొని అశుభ దృష్టిని శుభ దృష్టిలోంచి సబ్ట్రాక్ట్ చేసుకుంటే మీకు ఈ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ వచ్చినాక మనం ఏం చేయాలంటే మనకి టోటల్ భావబల వచ్చేసి ఫస్ట్ భావాధిపతి బల. ఈ నెట్ దృష్టి ఏంటంటే ఈ దృష్టి వల్ల వచ్చేది టేబుల్ మనం వచ్చింది కదా, ఇవన్నీ వాల్యూస్ వేసుకోవాలి అన్ని భావాలకి. తర్వాత భావాధిపతి బల అంటే ఏంటంటే ఫస్ట్ ఇది వచ్చేసి మిథున రాశి కాబట్టి మెర్క్యూరీ యొక్క బలం ఏంటిది మనం ఈ షడ్బలాల్లో క్యాలిక్యులేట్ చేసాం కదా మెర్క్యూరీది. ఇంకోటి ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ చూస్తే మెర్క్యూరీ ఎంత ఉంది? 539.85 ఉంది. సో అది మనం 539.85 వేసుకున్నాం దీనికి 539.85. రెండవ వచ్చేసి చంద్రుడిది బలం ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం మనం ఇంతకు ముందు దాంట్లో 349 ఏమో ఉంది. 349.41 చంద్రుడిది, అది వేసుకున్నాం. మూడో వచ్చేసి సూర్యుడిది 334.69. నాలుగో వచ్చేసి మళ్ళీ బుధుడిదే కన్యా రాశి, బుధుడిది ఎంత ఉంది? 539 ఉంది. సో అట్లా మనము ఏ రాశాధిపతులు ఉన్నారో వాళ్ళందరి యొక్క బలాన్ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన దాన్ని ఇక్కడ రాసుకుంటాం ఫస్ట్ భావాధిపత బల కింద. అది చేసి తర్వాత దిగ్బలం మనము ఇంతకుముందు మనం చూసాము ఏ రాశిలో ఉందో దాని బేసిస్ మీద మనం వాల్యూస్ వేసుకున్నాం ప్రతి ఒక్క భావానికి. ఈ మూడింటిని వేసుకొని మనం అన్నిటిని యాడ్ చేస్తే మనకి షష్టాంశాలలో ఒక్కొక్క భావానికి ఎంత బలం ఉంది అని తెలుస్తుంది. తర్వాత మనం దాన్ని బై 60 చేసామనుకోండి, అప్పుడు మనకి రూపాలలో బలం అనేది తెలుస్తుంది. సో ఏదన్నా భావానికి 7 నుంచి 7.5 ఉందనుకోండి, అది యావరేజ్ ఉన్నట్టు, మినిమం ఉండాలి. అది దానికంటే ఎక్కువ ఉందనుకోండి పవర్ఫుల్ ఉన్నట్టు, దానికంటే తక్కువ ఉందనుకోండి ఆ భావానికి బలం లేదు అని అనుకోవచ్చు. సో దీని బేసిస్ మీద మీరు చూస్తే కనుక ఈ మూడో భావం ఏదైతే ఉందో దానికి అస్సలు బలం లేదు, 5.93 ఉంది ఇక్కడ. ఈ రెండో భావానికి కూడా బలం లేదు, 6.63 ఉంది. తొమ్మిదో భావానికి కూడా పెద్దగా బలం లేదు, 6.74 ఉంది. సో ఏమవుతుందంటే ఆ భావానికి బలం లేకపోతే ఆ భావం యొక్క సిగ్నిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా ఆ పర్టికులర్ పర్సన్ కి లభించవు. కానీ లగ్నం మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది, ఈ మనిషికి 10.31 ఉంది. రైట్. సో అట్లా మనం సాఫ్ట్వేర్ లో కూడా కనిపిస్తాయా సార్? ఇప్పుడు సాఫ్ట్వేర్ క్యాలిక్యులేషన్స్ ఓకే, బట్ సాఫ్ట్వేర్ లో ఒకసారి చూపించండి సార్. అలా ఇదిగోండి స్ట్రెంత్ లో ఉందా, స్ట్రెంగ్త్ లో షడ్బలం ఉందా, ఇందులో షో భావబలాస్ అంటే ఇంకోండి వచ్చేసి ఓహో ఓకే ఇట్లా. ఓ ఓకే సార్ ఇది మాక్సిమం స్ట్రెంగ్త్ మినిమం స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి సార్? మినిమం మీకు ఒక భావం అన్నది మంచిగా ఉండాలి అంటే 7 నుంచి 7.5 వరకు ఉండాలి. ఆ 7 నుంచి 7.5 కంటే తక్కువ ఉంటే ఆ భావంకి బలం లేదని అర్థం. దానికంటే పైన మీకు 8.5 కంటే ఎక్కువ ఉంది అంటే చాలా బలంగా ఉంది అని అర్థం. సో ఈ పర్టికులర్ వ్యక్తికి చూస్తే కనుక మీరు ఫస్ట్ బాగుంది, 11th 12th బాగుంది, తర్వాత 4th వచ్చేసి యావరేజ్ గా ఉంది, 4th కానీ తర్వాత 4th 5th 6th 7th 8th ఇవన్నీ కొంచెం నార్మల్ గా ఉన్నాయి, అంటే మినిమం స్ట్రెంత్ తో ఉన్నాయి. కానీ 2nd 3rd 9th చూస్తే మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. రైట్. సో అట్లా అనమాట, అట్లా మీరు ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఓకేనండి. సార్ అదర్వైజ్ ఆల్సో ఎందుకు సార్ 9th స్ట్రాంగ్ ఎందుకుగా లేదు? 9th లో ఆస్పెక్టింగ్ 9th హౌస్ కదా, అంటే అది 9th లో ఆస్పెక్టింగ్ 9th హౌస్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. కానీ మీరు మ్యాథమెటికల్ గా క్యాలిక్యులేట్ చేశారు కదా ఇంతకు ముందు బలాన్ని, దాని బేసిస్ మీద చూస్తే మీకు ఈ వాల్యూ వచ్చింది, అంతగా బలం లేదు అని. జనరల్ గా ఇది కూడా చూసే మనం ఎగ్జాక్ట్లీ అనలైజ్ చేయాలా సార్? అబ్సల్యూట్లీ అవును, ఇది కూడా చూడాలి. 4th లార్డ్ ఆస్పెక్టింగ్ 9th హౌస్ సార్, అది కూడా బాగుంది, అది కూడా మంచిదే, మంచినే ఉంటుంది. కాకపోతే మీకు సిగ్నిఫికేషన్స్ పూర్తిగా రాకపోవచ్చు, ఎందుకంటే భావం బలంగా లేదు కాబట్టి. ఓకే ఓకే అట్లా మీరు ఈ స్ట్రెంగ్స్ తెలిస్తే మీకు ఏంటంటే మీరు మ్యాథమెటికల్ గా డిసైడ్ చేయొచ్చు నిజంగానే స్ట్రాంగ్ ఉందా లేదా అని చెప్పేసి. రైట్. దీనికి భావబల స్ట్రెంగ్స్ లో ఇది చూడాలి. స్ట్రెంగ్స్ లో వెళ్ళి బేసిక్స్ ఉంది ఇక్కడ, స్ట్రెంగ్స్ అని చూసారు అనుకోండి,
ఇది అష్టక వర్గు, ఇది అదర్ స్ట్రెంత్స్. ఇది బార్ గ్రాఫ్స్‌లోకి వెళ్ళి చూస్తే మీకు ఇది వస్తుంది. ఇందులో మీరు ఆల్ గ్రహ బలాస్ అంటే ఈ షడ్బలాలు కనబడతాయి. షడ్బల దగ్గర పోయి మీరు చూసి రైట్ క్లిక్ కొడితే మీకు ఇది భావబలం అనేది కనబడుతుంది. ఓకే. ఇంకా ఇంకా ఏమున్నాయి సార్ ఆ ట్యాబ్ లో? ఇందులో ఇంకా ఈ వింశోపాక బల అని చెప్పేసి ఉంది. ఈ ఇష్టఫల కష్టఫల ఉంది. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కానీ మనకి సిలబస్ ప్రకారం చూసుకుంటే మాత్రం షడ్బల మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి షడ్బల ఇంకా భావబలాస్ ఉన్నాయి. సార్ మేజర్ గా మనం చూసేది షడ్బలాలేనా? షడ్బల చూస్తాము. ఇంకా మీరు చెప్పినట్టు ఇష్టఫల కష్టఫల అని కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు షడ్బల బ్రేకప్ చూస్తే ఇందులో 6 ఉన్నాయి. స్థాన బలం ఎంత ఉంది, కాలబలం ఎంత ఉంది, దిగ్బలం ఎంత ఉంది, నైసర్గిక బలం ఎంత ఉంది, ఇవి కూడా మీరు బ్రేక్ చేసుకొని చూడొచ్చు. ఒక్కొక్క ప్లానెట్ కి షడ్బలం ఎంత ఉంది అనేది కూడా కనబడుతుంది. రూపాస్ ఎంత ఉంది, ఇది ఎంత ఉంది అని చెప్పేసి స్ట్రెంత్స్ కూడా ఎంత ఉందని కనబడుతుంది మొత్తం బ్రేకప్ చూసుకుంటే. సిమిలర్లీ మీరు ఈ అదర్ స్ట్రెంత్స్ అని కొడితే మీకు ఇందులో ఈ ఇష్టఫల కష్టఫల ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇష్టఫల కష్టఫలలో మీరు ఓన్లీ ఉచ్చబల ఇంకా చేష్ట బలాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు. మిగతా బలాన్ని కన్సిడర్ చేయట్లేదు కాబట్టి దాని ద్వారా మీకు పూర్తిగా చెప్పలేరు ఒక గ్రహం వల్ల నిజంగానే ఇంత కష్టం వస్తుందా, ఇంత ఇష్టం వస్తుందా అని చెప్పేసి. ఓకేనా? రైట్ సార్. అట్లా అన్నమాట. ఓకే. సో దీంతో మన షడ్బల అన్నది మొత్తం టాపిక్ అయిపోయిందండి. సో నేనేం చేస్తాను అంటే నేను మీకు ఈ ప్రెజెంటేషన్ ప్లస్ ఇవి నేను వర్క్ చేసిన షీట్ ఉంది కదా, అది షేర్ చేస్తాను. షేర్ చేస్తే మీరు దీన్ని వర్క్ చేసుకుంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు వర్క్ చేసుకొని మీరు ఇండిపెండెంట్గా వర్క్ చేసుకొని వ్యాలిడేట్ చేసుకుంటే బెటరు. ఎందుకంటే మీకు ఎగ్జామ్ పరంగా కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్లో మీరు వర్కౌట్ చేయాలి కదా. అట్లా నేను సార్ని అడిగాను, కృష్ణమూర్తి గారిని, ఏమన్నా పేపర్స్ ఉన్నాయని చెప్పేసి. ఆయన పంపించారు నాకు పేపరు. నేను ఆ పేపర్ని కూడా పెడతాను. అంటే అందులో అంత కష్టంగా ఏం లేదు. అంటే ఇవన్నీ క్యాల్కులేషన్స్ ఏం లేవు. ఏవో థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్లస్ 2-3 కొంచెం ఈజీ క్యాల్కులేషన్ ఉంటాయి కదా. ఉచ్చబల కానివ్వండి, లేకపోతే అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, ద్వాదశ వర్గీయ బల అట్లాంటివి. వాటిని వాళ్ళు క్యాల్కులేట్ చేయమని చెప్పారు. ఈ దృగ్బలం అని ఉంది కదా, చాలా కాంప్లికేటెడ్ గా. ఇలా చేస్తే మాకు గంటన్నర ఇదే అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇది అదైతే లేకుండా సొల్యూషన్ ఇచ్చి ఫెయిల్ అయిపోతాం. ఎగ్జాక్ట్లీ. మాకు అవకాశం ఉంటే మీకు ఒక ఫోన్ చేస్తాను సార్. ఆ క్యాల్కులేషన్స్ మీరు మాకు చెప్తే మీరు కరెక్ట్. ఓపెన్ బుక్ కాబట్టి అది కూడా చేయొచ్చు. సార్ కానీ ఓపెన్ బుక్ అయినా మాకు తెలియాలి కదా సార్ అవి. అదే అంటే మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఓపెన్ బుక్ కన్నా మిమ్మల్ని అప్రోచ్ అవడం బెటర్ బుక్ కన్నా. అదే కానీ మీరు వర్క్ షీట్ చేసి వర్క్ షీట్ తీసుకెళ్తే యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. ఈజీనే ఉంటుంది. ఓకేనా? సో అట్లా. ఓకే. ఇంకేమైనా ఉన్నాయండి? నేను ఇంకా సార్ని అడుగుతాను అష్టక వర్క్ కూడా కంప్లీట్ చేయాలా అని. సపోజ్ సార్ చెప్పారనుకోండి అష్టక వర్క్ తీసుకోమని చెప్పేసి, అది కూడా మళ్ళీ మ్యాథమెటికలే ఉంటుంది. సో దాన్ని అది స్టార్ట్ చేస్తాను. లేకపోతే ఐ విల్ టెల్ యూ. లేదు సార్ తీసుకుంటారు, లేకపోతే అప్పనశెట్టి గారు కానీ అట్లాంటి వాళ్ళు తీసుకుంటాను అంటే ఐ విల్ సీ వాట్ ఐ కెన్ డూ. ఓకే. థ్యాంక్ యూ. అంటారు కదా సార్, యాక్చువల్లీ ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ అని. కమ్స్ బ్యాక్ కదా సార్. అవునవును, కరెక్ట్. గ్రాడ్యుయేషన్ లో మాస్టర్స్ లో కొన్ని మ్యాథ్ సిలబస్ కొంచెం పక్కకు పెట్టి కొంచెం అవసరమైన చేసాం సార్ అప్పట్లో. సో నా ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ బ్యాక్ టు అస్. మళ్ళీ చచ్చినట్టు చేయను అని వస్తుంది సార్. మీరు చెప్తే నమ్మరు కానీ నేను చదువుకునేటప్పుడు కూడా నేను విశారద చదివేటప్పుడు కూడా ఇవన్నీ చదువుకోలేదు. చెప్పాలి కాబట్టి చదువుకొని చెప్పాను మీకు. అవునా సార్? మీరు అప్పుడు చదవలేదు కాబట్టి ఇప్పుడు చదివారు సార్. యాక్చువల్ గా డిఫరెన్స్ ఏంటంటే మీదేమో ఆన్లైన్ కాబట్టి అంత ఇబ్బంది ఉండకపోవచ్చు, మాది ఆఫ్లైన్ కాబట్టి కొంచెం ప్రాబ్లం. రైట్. మాది ఆన్లైన్ లో మల్టిపుల్ చాయిస్ ఇచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండేవి. ఉచ్చబలం ఎంత ఉంది క్యాల్కులేట్ చేయండి, లేకపోతే ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు, ఇట్లా థియరీ క్వశ్చన్స్ కూడా వచ్చేవి. ఆ వర్క్ షీట్ పక్కన పెట్టేసుకొని టకటక అందులో చూసి పెట్టేసిండే నేను. కానీ ఇప్పుడు మీరు ఆఫ్లైన్ కాబట్టి మీరు సబ్జెక్టివ్ గా రాయాల్సి వస్తుంది. రాయాలంటే కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. అట్లా అన్నమాట. సార్ ఏదైనా సార్ ఆ రోజు చెప్తాం మీకు, మీరు కాస్త మాకు యాక్టివ్ గా ఉండండి ఫోన్ లో. సో మేము టీం వర్క్ తో పనిచేస్తాం సార్. మీరు ఒక్కళ్ళే కాల్ చేసినా చాలు, మేము లౌడ్ లో పెట్టి మేము షేర్ చేసుకుంటాం. సో మాటి కాల్స్ రావు, ఓన్లీ 1 కాల్. మాది మటుకు
ఎంతమంది ఉన్నారండి? 8 మంది ఉన్నారా విశారదాలు ఇప్పుడు? ఫస్ట్ పార్ట్ లో ఆఫ్లైన్ నలుగురు సార్, ఆఫ్లైన్ నలుగురు. నలుగురే ఉన్నారా? అచ్చా అచ్చా. Yeah, అంతా ఆన్లైన్ రాస్తారా? ఆ, ఓకే. ఆ, అంతా మేము ముగ్గురు ఆన్లైన్ రాస్తాం సార్. నలుగురు మోస్ట్లీ. ఓ ఓకే. అవునా? హనుమ సార్. ఓకే, హనుమ సారా? ఓకే. అయితే కానీ మేము ఇందులో ఒక్కళ్ళమే చేస్తాం సార్. మీకు మేము నలుగురు అంతే. ఫోన్ చేసి మిమ్మల్ని హెరాస్ చేయం. ఓన్లీ ఓన్లీ స్పీకర్ లో ఓన్లీ మేము పెట్టుకోవచ్చు మీరు. అంతే. ఎస్ ఎస్, స్పీకర్ లో పెట్టుకొని అంతే. సెంటర్ లో మేము మీరు చెప్తుంటే టకటకనే చేసేస్తూనే ఉంటాం అంతే. యా స్పీడ్ అందుకోపోయినా ఇంటర్నల్ గా చూస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. యా యాక్చువల్ గా మీకు ఇది 2 పేపర్స్ ఉంటాయి 3 hours కోసము 50 మార్క్స్ కి. ఉమ్, షడ్బల ఈజ్ అలాంగ్ విత్ జడ్జ్మెంట్ ఆఫ్ భావాస్. ఉమ్, సో ఈ రెండు ఉంటాయి కాబట్టి షడ్బల ఈజ్ మోస్ట్లీ స్కోరింగ్. మంచి స్కోర్ Okay. చేసుకోవచ్చు మీరు. అంటే ఇట్స్ ఆల్ Okay. మ్యాథమెటికల్ కదండి. యూ కెన్ Okay. ఈజీలీ స్కోర్. నేను చూస్తున్న దాంట్లో ఏంటంటే వాళ్ళు కంప్యూట్ ద కేంద్ర బల అని ఒకటి ఉంది. వాళ్ళు అన్ని మీకు లగ్నంది సంధి అన్నిటివి మీకు లాంగిట్యూడ్స్ ఇచ్చేసి కేంద్ర బలం క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పేసి ఉంది. కేంద్ర బలం స్ట్రైట్ ఫార్వర్డ్. తర్వాత ఎందుకంటే అది మీరు 4000 చూస్తారు కదా, చూసి డైరెక్ట్ పట్టేసుకో, అది ఈజీనే ఉంటుంది. తర్వాత డిటర్మిన్ ద భావ దిగ్బల అని ఉంది. భావ దిగ్బల అంటే మనం ఇంతకుముందు చేసాం కదా, ఏ రాశిలో పడుతుంది దాన్ని బట్టి 60 వేసుకొని చేసాం కదా ఆ టేబుల్ ప్రకారము, అది చేయమని చెప్పారు. తర్వాత రైట్ షార్ట్ ఎక్స్ప్లెనేటరీ నోట్స్ ఆన్ ప్లానెటరీ వర్క్, గ్రహ యుద్ధము యుద్ధ బల మీద రాయమని చెప్పారు. అహర్గనాస్ అండ్ బలాస్ మీద కూడా వీళ్ళు ఎక్స్ప్లెనేటరీ నోట్స్ కొంచెం సబ్జెక్టివ్ గా రాయమని చెప్పారు. తర్వాత డిస్కస్ ఇన్ డీటెయిల్ కాంపోనెంట్స్ ఆఫ్ స్థాన బల అండ్ దేర్ మెథడ్ ఆఫ్ కంప్యూటేషన్, అదొకటి డిస్క్రిప్షన్ రాయమని చెప్పారు. తర్వాత ఎక్స్ప్లెయిన్ ఇష్టఫల అండ్ కష్టఫల అండ్ డిస్క్రైబ్ హౌ ఇట్ ఈస్ యూజ్ ఇన్ ప్రిడిక్టివ్ అస్ట్రాలజీ అని చెప్పారు. అంతే. ఇవి 5 క్వశ్చన్స్ ఉన్నాయి 25 మార్క్స్ కి. 5 మార్క్స్ అనుకోండి. సో మీకు ఈ దృక్ బల క్యాల్కులేట్ చేయమని మాత్రం ఇయ్యలే ఇక్కడ కూడా, దృష్టి బల అనేది. సో బతికిపోయారు. ఇంకో పేపర్ లో కూడా చూస్తున్నా నేను, ఇంకో పేపర్ లో కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ గివెన్ ద సన్స్ లాంగిట్యూడ్ అండ్ శుక్లపక్ష నవమి డిటర్మిన్ పక్ష బల అన్నారు. డైరెక్ట్ స్టేట్ క్వశ్చన్ అది. తర్వాత క్యాల్కులేట్ దెక్కాన బల ఆఫ్ జూపిటర్ డెబిలిటేటెడ్ ఇన్ రాశి అండ్ ఎగ్జాల్టెడ్ ఇన్ నవాంశ అని ఉంది, అది చేయమని చెప్పారు. తర్వాత బర్త్ చార్ట్ లో దిగ్బల ఆఫ్ మెర్క్యూరీ ఇస్ 20 షష్టాంశాస్, లగ్న ఇస్ 1.18 degrees జెమిని, ఫైండ్ అవుట్ ద లాంగిట్యూడ్ ఆఫ్ మెర్క్యూరీ అని చెప్పారు. నేను మీ పేపర్లు పెడతాను, పేపర్లు పెట్టిన మీరు చూడండి. చూసాక ఈ వర్క్ షీట్ ని చూసి మీరు సపోజ్ చేయగలుగుతున్నారంటే ఓకే, లేకపోతే వీ కెన్ డిస్కస్ దిస్ పేపర్ ఆల్సో. ఓకే, రామకృష్ణ నేను గారు, పెడతాను. ఓకే. యా యా మేడం. కాన్సన్ట్రేట్ చేసి ఆ పేపర్లన్నీ చేసేయండి. యా 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 ఫైనల్ గా ఎలాగో సార్ తో కాల్ కావాల్సిందే మనకి. యా తప్పకుండా అండి. యా థ్యాంక్ యూ. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాయ్.